హలో మై కేక్ లవర్స్, వెల్కమ్ టు సునీస్ ఎగ్లెస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా చాలా క్యూట్ కేక్ చూపిస్తానండి. ఇట్స్ అ థీమ్ కేక్. ఐ థింక్ మీరు గెస్ట్ చేస్తుంటారు. ఇట్స్ అ కోకోమెలన్ థీమ్ కేక్ అండి. సో ఇది ఫస్ట్ బర్త్డేకి అనేది నేను ప్రిపేర్ చేశానండి. కళ్యాణి గారు అనేది ఆర్డర్ చేశారు. థ్యాంక్ యూ కళ్యాణి గారు, మీ ఆర్డర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి, వాళ్ళకి చాలా నచ్చిందట. అండ్ నాకు తను ఎలాగా పరిచయం అని అంటే, తను నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు కాంటాక్ట్ అయ్యారండి. అండ్ తన ఒకేషన్స్ ఏమైనా ఉన్నా నాకు ఆర్డర్స్ అనేది ఇస్తుంటారు. సో ఈ ఒకేషన్ కూడా నాకు సర్వ్ చేయడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ కేక్ని మనం అందరం కలిసి అసెంబుల్ చేద్దామండి. నేను అసెంబ్లింగ్ అనేది చూపిస్తున్నాను, ఎలా చేశాను, ఎలా డెకరేట్ చేశాను అనేది. లెట్స్ స్టార్ట్ అండి. నేను ఈ బోర్డ్తో సహా పైన కేక్ అనేది ఎందుకు పెట్టాను అని అంటే, ఎందుకంటే మనకి డిస్ట్రిబ్యూషన్కి చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను చాలా కస్టమర్స్ కానీ లేకపోతే మా ఇంట్లో కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు మేము చాలా ఫేస్ చేసేవాళ్ళండి ప్రాబ్లమ్స్. అంటే లైక్ 2 టైర్ అనుకోండి, కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. సో అందుకనే అని ఈ బోర్డుతో సహా మనం పై బోర్డు సపరేట్ అయిపోతుంది. సో కింద కేకు పై కేకు మనం ఈక్వల్గా అన్ని పార్ట్స్ చేసి మనం గెస్ట్లకి అనేది మనం డిస్ట్రిబ్యూట్ ఈజీగా చేసుకోవచ్చు అని, అందుకని అలా చేశాను. తర్వాత నా దగ్గర ఉన్న టాపర్స్ అనేది నేను అన్నీ చెక్ చేశానండి. చెక్ చేసేసి అన్నీ అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను, ఏం బాగుంటుంది ఏంటా అనేసి. తర్వాత ఇది ఫోటో ప్రింట్ కేక్ అండి. ఈ ఫోటో ప్రింట్ పిక్చర్స్ అని ఎడబులే, సో యూ కెన్ ఈట్ అనమాట. ఇవేమీ ప్రాబ్లమే ఉండదు. సో అందుకనే ఇవి చేసామండి మేము కస్టమర్స్ తోటి మాట్లాడి. ఈ టాపర్ అనేది పెట్టాను, బట్ ఇది ఇరిగిపోయిందండి. ఎందుకు అంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, రెయిన్స్ పడుతున్నాయి కదా, మాయిశ్చర్ వల్ల ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, చాలా డెలికేట్గా వర్క్ చేయాలన్నమాట. సో అది ఇరిగిపోయింది. సో అండ్ థ్యాంక్ గాడ్ నేను కొన్ని ఎక్కువ టాపర్స్ అనేది నేను ఆర్డర్ చేశాను. దానివల్ల నేను ఇంకొక టాపర్స్ అనేది పెట్టేశానండి. అలాగా నేను ఈ ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకున్నాను. అండ్ ఈ కేక్ని రెడీ చేశానండి. అండ్ స్ప్రింక్లర్స్ యూస్ చేశాను. అండ్ కేక్ వాజ్ లుకింగ్ వెరీ నైస్. గార్డెన్లా అనిపిస్తుండాలి, ఆ గ్రాస్, ఆ యానిమల్స్, ఆ కోకోమెలన్ క్యారెక్టర్స్ చాలా మెస్మరైజింగ్గా ఉండాలి. అండ్ కస్టమర్ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒకేషన్స్ ఉంటే మీరు మాకు కాల్ చేస్తే మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి. ఇది చూడండి, నేను ఇది కూడా చూపిస్తున్నాను ఎలా ఇరిగిపోయిందా అని. చూడండి ఎలాగా క్రాక్ అయిపోయిందో. సో అందుకనే ఈ టాపర్ పెట్టలేకపోయాను. సో ఇది వాళ్ళు 3 kgs అనేది ఆర్డర్ చేశారు. అండ్ చూసారు కదా, 3 kgs కంటే ఎక్కువే వచ్చింది. సో ఎప్పుడైనా మీరు హోమ్ బేకర్స్ దగ్గర ఆర్డర్ చేస్తే మీకు కొంచెం ఎక్కువే దొరుకుతుందండి. బికాజ్ వీ బేక్ యోర్ కేక్ విత్ లవ్ అండ్ లాట్స్ ఆఫ్ లైక్ హైజీన్ అండ్ ఆల్ అండి. ఇది ఇలా ప్యాక్ చేసి నేను రెడీ చేస్తానండి. బై 6 o'clock నేను రెడీ చేశాను. కస్టమర్స్ అనేది 8:30 కల్లా వచ్చారు, నేను తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.